హాయ్ అండి. వెల్కమ్ టు చందు కుకింగ్ ప్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి వీకెండ్ స్పెషల్‌గా గోబీ 65 అనేది ప్రిపేర్ చేశానండి. నేను గోబీ 65 అనేది చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేస్తాను. నేను ముందుగా క్యాబేజీ పువ్వు అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇగోండి ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మరో పక్క స్టవ్ ఆన్ చేసి సరిపడా వాటర్ పెట్టుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత ఈ క్యాబేజీ పువ్వు ముక్కలు అనేవి అందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 2 ఆర్ 3 మినిట్స్ అనేవి బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 90% ఉడికింది అనేటప్పుడు మనం ఈ విధంగా వాటర్ అంతా ఇంకేలాగా తీసుకోవాలండి. బాగా వడకట్టి ఒక పళ్ళెంలోకి మనం సర్వ్ చేసుకోవాలి. బాగా పళ్ళెం వెడల్పు పళ్ళెం తీసుకొని ఇలా విధంగా సర్వ్ చేసుకొని చల్లారనివ్వాలండి. బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు నేను మరొక పక్క బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను. మీరు బియ్యం పిండి ప్లేస్లో మైదా పిండి అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, హాఫ్ టీ స్పూన్ కారం, చిటికెడు ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసుకున్నాను. వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మీ దగ్గర గరం మసాలా ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. ఇవి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్గా మెత్తగా అనేది పేస్ట్గా కలుపుకోవాలి. మనం శనగపిండి అనేది బజ్జీలకు కానీ ఏ విధంగా అనేది మనం కలుపుతామో ఆ విధంగా పేస్ట్ మెత్తగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మెత్తగా కలిపిన తర్వాత ముందుగా మనం చల్లారబెట్టుకొని ఉంచుకున్న క్యాబేజీ పువ్వు ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా యాడ్ చేస్తుండగా మనం పూర్తిగా కలుపుకోవాలి. బాగా ముక్కలకు పట్టేంత విధంగా కలుపుకోవాలండి. నేనైతే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఏ విధంగా అనేది ప్రిపేర్ చేస్తున్నారు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఏమైనా కొత్త రెసిపీస్ ఏమైనా మీరు ట్రై చేసినట్లయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఈ విధంగా కలుపుకొని మనం ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. 15 మినిట్స్ అనేది అయ్యేలోపు మరో పక్క నేను స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ అనేది పెట్టుకున్నాను. బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న క్యాబేజీ పువ్వు అనేది అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని పకోడీ కింద ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. ఎంత సరిపోతే అంత అనేది ఆయిల్లో మనం వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అనేది ఫ్రై చేసుకోకూడదు. ఆ విధంగా ఫ్రై చేస్తే కలర్ మారిపోయి టేస్ట్ అనేది మారిపోతుందండి, బ్లాక్ వచ్చేస్తుంది. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయింది అన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్నదంతా కూడా మనం ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ట్రిప్ వేసింది అనేది నేను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. రిమైనింగ్ అంతా మనం ఆయిల్లో వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయింది అనేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ అనేది ఇందులో యాడ్ చేసుకున్నానండి. నేను యాడ్ చేసుకొని మొత్తం మరొకసారి బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. కొంచెం కలర్ అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదు మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇంకా ఎక్కువగా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నాను. సేమ్ ఆయిల్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ గోబీలోనే యాడ్ చేసుకొని అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆ గోబీ మంచూరియాలోనే యాడ్ చేసుకోవాలి. అదే ఆయిల్లో జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా గోబీ 65 ఏదైతే మనం సర్వ్ చేసుకున్నా అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగుంది అన్నారు. ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.